ఈరోజు ఈ యొక్క సమాజ పురోగమనానికి, ఒక నూతన సమాజానికి, సకల జనుల ప్రయోజనాలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులని విశ్వ సమాజంతో పాటు భారత సమాజానికి కూడా అందించాలని ఒక జిజ్ఞాస కలిగినటువంటి మహామేధావులు, ఉద్యమకారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. మీ అందరికీ అభినందనలు చెప్తూ ఈ యొక్క స్మారక సభ ఎవరైతే ఈ అమరుడైనారో వివేక్ గారికి, వివేక్తో పాటు అమరులైనటువంటి వారు ఇప్పటికీ రక్తపు చుక్కలను ఈ సమాజ ప్రయోజనానికి అందిస్తున్నటువంటి ప్రతి రక్తపు చుక్కకు కూడా నేను జోహార్ చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ సమాజము, భారత రాజ్యాంగము తగులబెట్టబడుతుంది. తగులబెట్టే రాజ్యాంగాన్ని, మానవ హక్కుల్ని, మానవ విలువల్ని ఒక నూతన సమాజం వైపు మళ్లించాలన్నటువంటి త్యాగాల ధనులతో స్మారకోపన్యాసంలో మనమందరం విందామని మేము వచ్చాం. కాబట్టి వారికి జోహార్లు అర్పిస్తూ, అమరులైన వారందరి త్యాగాలలో మనం కూడా వారి యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకొని మనమంతా పురోగమించి ఈరోజు రాజ్యాంగాన్ని అణిచివేసి, హక్కులను అణిచివేసి, ఈ దేశ ప్రజలు కొందరే అని, అందరు కాదని దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి నరరూప రాక్షసులను మన పురాణాలలో ఏ రకంగానైతే సంహరించిందో, మానవ విలువల్ని ఆశించే ప్రతి జీవి కూడా ఈ మానవ జీవన విధానంలో మనుషులందరినీ జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి జీవించే హక్కును కాపాడే కొరకు మనమంతా పురోగమించి, ఏదైతే ఈరోజు భారతదేశము రాజ్యాంగము మిలిటరీ పాకిస్తాన్ వాడికి, చైనా వాడికి, పక్క దేశస్తులకి కాపలా ఉండవలసినటువంటి ఆయుధాలు కలిగినటువంటి మిలిటరీ వాళ్ళు ఈ దేశంలో మనుషుల్ని చంపుతున్నారు. మనుషులు శత్రువులు గారు, నక్సలైట్లు శత్రువులు గారు. నక్సలిజం అనేది ఒక భావము. భారత రాజ్యాంగము భావ స్వేచ్ఛనిచ్చింది. భావ స్వేచ్ఛ కలిగినటువంటి ఆలోచన పరులందరినీ కూడా అణిచివేసి పాతిపెట్టాలనే ప్రతిజ్ఞతో పనిచేస్తున్నటువంటి పాలకులకు, ప్రజాస్వామ్య ప్రియులు ప్రజా సైన్యాలను కదిలించడాలని ఈ దేశంలో మానవ హక్కులు కాపాడబడతాయని, ప్రజా సైన్యాలు, మానవ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యము, లౌకికవాదం మీద నమ్మకం ఉన్న బిడ్డలందరినీ కూడా మనం మేల్కొల్పి నడిపించే దారిలో వెళ్ళే కొరకు మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేయాలి. ఈ యొక్క అమరజీవి యొక్క సంతాప స్మారక సభలో పాల్గొన్న మనమందరము. కాబట్టి గెస్ట్ చాలా మాట్లాడవలసి ఉన్నది. కాబట్టి నేను మరోసారి జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులకు. జై భీమ్, జై భారత్, లాల్ సలాం, నీల్ సలాం.